So, good afternoon, all of you. We are going to have today the chapter Errors, Precision and Accuracy. So, normally, what happens? So, it is well known that measurements, whether it is weight, volume, or pH, etc., it is of only limited accuracy. The result will also differ from the actual values and in all probability from the results obtained after repeating the experiments various times. It can therefore be concluded that there is a degree of uncertainty associated with every measurement and one can at best decrease this uncertainty to an acceptable value. మామూలుగా మనం ఒక ల్యాబ్లో ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం, సెవరల్ టైమ్స్ రిపీట్ చేస్తుంటాము, కరెక్ట్గా వాల్యూ రాదు. అప్పుడు ఏంటి రీజన్స్ ఉంటాయి అంటే ఇది యాక్యురసీ లేదా ప్రెసిషన్ రాకపోవడానికి కొన్ని మనం చేసే ఎర్రర్స్ ఉంటాయి. ఆ ఎర్రర్స్ ఎటువంటి ఎర్రర్స్ ఉంటాయి మనం ఒక ల్యాబ్లో వర్క్ చేసేటప్పుడు, దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్. ఇప్పుడు మామూలుగా మీరు కూడా టైట్రేషన్స్ చేస్తూ ఉంటారు, వేయింగ్ చేస్తూ ఉంటారు. వే చేసేటప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి మనకి కరెక్ట్ వాల్యూస్ రావు. టైట్రేషన్స్ కొంతమంది కరెక్ట్గా వస్తాయి, కొంతమందికి సరిగ్గా రాదు. ఒక్కోసారి రిపీట్ చేస్తారు మీరు, ఒక బ్యాచ్కి అయితే కరెక్ట్ వాల్యూస్ వచ్చేసి ఉంటాయి, ఇంకో బ్యాచ్కి అయితే కరెక్ట్గా రాదు. సో ఏంటి రీజన్స్, ఈ ఎర్రర్స్ అన్నిటికీ కారణం ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్రర్స్కి వెళ్ళే ముందు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్యురసీ అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెసిషన్ అనేది సింపుల్గా ముందు చూద్దాం. సో మనకి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాక్యురసీ? యాక్చువల్లీ యాక్యురసీని మనం ఎలా డిఫైన్ చేయగలమంటే, యాక్యురసీ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ట్రూ వాల్యూ అండ్ ది వాల్యూ అబ్టైన్డ్. మనకి ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఏదైతే చేస్తున్నామో ద డిఫరెన్స్ బిట్వీన్ ది ట్రూ వాల్యూ అండ్ ది వాల్యూ అబ్టైన్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో మనకి రావాల్సిన యాక్చువల్లీ టైటర్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టైట్రేషన్ వాల్యూ మనకి ఎంత ఉండాలి అంటే బ్యూరెట్ రీడింగ్ 12.5 రావాలి. మీకు ఎంత వస్తున్నది అంటే 13 వస్తున్నది. అంటే అర్థమైంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ట్రూ వాల్యూ అండ్ ది అబ్టైన్డ్ వాల్యూ అంటే 13 - 12.5 అంటే 0.5 మీకు డిఫరెన్స్ ఉంది. అంటే అంత యాక్యురేట్గా మీకు అంత డిఫరెన్స్ అనేది ఉంది. ఎంత దగ్గరగా వాల్యూ ఉంటే, ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా మన వాల్యూ ఉంటే దట్ ఈజ్ మోర్ యాక్యురేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు మనకి టైట్రేషన్స్ చేస్తున్నారు. యాక్చువల్ టైటర్ వాల్యూ 12.5 ఉంది. ఒక అబ్బాయికి ఏమో లేదా ఒక అమ్మాయికి ఏమో 12.6 వాల్యూ వచ్చింది, ఇంకొకరికి 12.7 రావచ్చు, 12.8, 12.9 అలా వచ్చింది వాల్యూస్. సో ఇప్పుడు ఇంత వాల్యూస్ వచ్చినప్పుడు అందరికంటే యాక్యురేట్ వాల్యూ ఏది అంటే మనకు కావాల్సిన వాల్యూ 12.5. ఎవరికైతే 12.6 దాకా వచ్చింటుందో దట్ ఈజ్ మోర్ యాక్యురేట్ వెన్ కంపేర్ టు ది 12.7 అండ్ 12.8 ఆర్ 12.9. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వేయింగ్ అనుకుందాం. 30 grams అనేది యాక్యురేట్ వాల్యూ, మనకి ట్రూ వాల్యూ అనమాట. 30 grams మనం ఒక సబ్స్టెన్స్ ఇచ్చాము, 30 grams సబ్స్టెన్స్. ఇప్పుడు ఒక ఎనలిస్ట్కి అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసేతనికి ఏమో వాల్యూ 32 వచ్చింది, ఇంకొకరికి 35 grams వచ్చింది. ఇప్పుడు హూ ఈజ్ మోర్ యాక్యురేట్? వన్ ఆఫ్ యూ టెల్ మీ. యాక్చువల్ ట్రూ వాల్యూ ఏమో మనకి 30 grams, కానీ ఇక్కడ రెండు ఎక్స్పెరిమెంట్ వాల్యూస్ వచ్చినా మనకి 32, 35 అని. ఎవరు యాక్యురేటు అని అడుగుతున్నాను. యాక్యురేట్గా ఎవరికి వచ్చింది వాల్యూ? ఎస్, వెరీ గుడ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది యాక్యురసీ. ట్రూ వాల్యూకి ఎంత దగ్గరగా ఉంటే that value is known as the accurate value and that is known as accuracy అనమాట. Now what is the meaning of precision? Precision, now how we have defined accuracy? Accuracy is the difference between the true value and the value obtained అంటాం మనం. అదే మనం what is precision అంటే, precision is defined as the variability among the replicate measurements. అంటే
how close the values in a series of results are to each other. మనకు కొన్ని రిజల్ట్స్ వచ్చాయి, హౌ దే ఆర్ క్లోజర్. నౌ ప్రెసిషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ యాక్యురసీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నాము, వాల్యూ 30 grams ఫర్ ఎగ్జాంపుల్ 3 రీడింగ్స్ వచ్చాయి. ఒకతనికేమో రీడింగ్స్ బాగా వినండి, యాక్చువల్లీ దేన్ని మనం ప్రెసిషన్ అంటాం. ఒక ఎక్స్పెరిమెంట్ లేదా అనలిస్ట్ ఒకటి చేసేటప్పుడు వాల్యూస్ ఎలా వచ్చాయి అంటే 35 grams, 35.1, 35.2, 35.3. యాక్చువల్ వాల్యూ ఎంత ఉంది, 30. ఇస్ దట్ క్లియర్? సో ఒకరికి వచ్చిన వాల్యూస్ ఏమి 35, 35.1, 35.2, 35.3, ఇలా 3 వాల్యూస్ అంటే దగ్గర దగ్గరగా వచ్చినాయి. ఇంకో అతనికి వాల్యూస్ ఏమొచ్చాయంటే 31, 32, 33 అని వచ్చినాయి. 31, 32, 33 grams అని. వాల్యూ యాక్చువల్ వాల్యూ ఎంత ఉంది మనకు అక్కడ, 30 grams. ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రిసైజ్ అంటే ఇక్కడ యాక్యురసీ వేరు. ఇప్పుడు మనకి 30కి దగ్గరలో ఒకడేమో 31, 32, 33 వాల్యూస్ వచ్చినాయి, కానీ ఒక్కొక్క రీడింగ్కి మధ్య అంత దగ్గర లేదు వాళ్ళకి. అంటే ఆ వాల్యూస్ అంత క్లోజర్గా లేవు. ఆ వాల్యూస్ 31, ఒక్కొక్క గ్రామ్ తేడా ఉంది. 31, 32, 33 30కి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఈ రీడింగ్స్ని మన ప్రిసైజ్ అనం, ప్రెసిషన్ అనం దీన్ని. అదే 35, 35.1, 35.2 ట్రూ వాల్యూకి దూరంగా ఉంది. ఇట్ ఈస్ నాట్ యాక్యురేట్ యాక్చువల్లీ, బట్ ద వాల్యూస్ ఆర్ ప్రిసైజ్. ఎందుకంటే ఆ మధ్యలో గ్యాప్ ఎంత తేడా ఉంది దానికి, మనకి 0.1 అంటే మనకి 100 milligrams తేడా ఉంది అంతే. మనకు అక్కడ గ్రామ్స్లో మనకి మామూలుగా మనకి ఒక 30.1 అంటే 30 grams 100 milligrams అని అర్థం. 30.1, 30.2, 30.3 అంటే అన్ని 30కి దగ్గరగా ఉన్నాయి. సో దీస్ వాల్యూస్ వి కాల్ ఇట్ యాజ్ ప్రిసైజ్. ప్రెసిషన్లో ఉంది ఈ ఎక్స్పెరిమెంట్. ఈ అనలిస్ట్ ఏదైతే చేశారో అది ప్రిసైజ్గా ఉంది వాల్యూస్. సో యాక్యురేట్ మీన్స్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ట్రూ వాల్యూ అండ్ ది వాల్యూ అప్టైన్. అంటే ఎంత దగ్గరగా ఉంది ట్రూ వాల్యూకి అని తెలియజేసేది యాక్యురసీ. ప్రెసిషన్ అంటే ఏంటి, ఆ మనకు ఎన్ని వాల్యూస్ అయితే వచ్చాయో ఎంత దగ్గరగా ఉన్నాయి అని. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ప్రెసిషన్. నౌ లెట్ మీ షో యూ ఇన్ ది డయాగ్రామ్. 1 minute. ఇప్పుడు స్క్రీన్ కనపడుతున్నది అందరికీ? Now look at the diagram what I have drawn here. ఇప్పుడు ఒక అతను గన్తో బుల్లెట్స్ టార్గెట్ మీద వేస్తున్నాడు. అతని బుల్లెట్స్ ఎక్కడ పడ్డాయి అంటే ఇది యాక్చువల్లీ పడాల్సిన ప్లేసు, ట్రూ వాల్యూ అనుకోండి ఇది. అర్థమవుతున్నదా? సో నౌ ఇప్పుడు అతనికి ఎక్కడ పడుతున్నాయి, ఇక్కడ ఇలా పడ్డాయి. అంటే ఏమని అర్థం ఇది, ఇట్ ఈస్ యాక్యురేట్, దగ్గరగా పడింది అని, ట్రూ వాల్యూకి దగ్గరగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, పడాల్సింది ఇక్కడ, కానీ అన్నీ ఎక్కడ పడ్డాయి, ఇక్కడ పడ్డాయి. ట్రూ వాల్యూకి దూరంగా ఉన్న అన్నీ ఎలా ఉన్నాయి, దగ్గరగా ఉన్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రెసిషన్. బుల్లెట్స్ ట్రూ వాల్యూకి దగ్గరలో ఉంటే యాక్యురేట్, దూరంగా ఉన్నాయి కానీ అన్నీ దగ్గరగా పడ్డాయి కాబట్టి దిస్ ఈస్ ప్రెసిషన్. ఇప్పుడు ఇక్కడ పడాల్సింది అన్నీ ఇక్కడ పడ్డాయి అనుకోండి, ఇలా ఉంటే
ఇది యాక్యురేట్ యాజ్ వెల్ యాజ్ ప్రిసైజ్. పాయింట్ అర్థమవుతున్నది అనుకుంటా. మనకు ఒక ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ బాగా రావాలి అంటే యాక్యురేట్ ఒకటే సరిపోదు, ప్రిసైజ్ ఒకటే సరిపోదు. ఇట్ షుడ్ బి బోత్ యాక్యురేట్ అండ్ ప్రిసైజ్. యాక్యురేట్గానే ఉండాలి, ట్రూ వాల్యూకి దగ్గరగానే ఉండాలి, ప్లస్ అన్ని ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ దగ్గరగా రావాలి. అప్పుడే మనం దాన్ని ఏమంటాము, అ గుడ్ వాల్యూ అంటాం మనం. వెన్ ఇట్ ఈస్ బోత్ యాక్యురేట్ యాజ్ వెల్ యాజ్ ప్రిసైజ్ ఇన్ నేచర్. యాక్యురేట్గానే ఉండి ప్రిసైజ్గానే ఉంటే దెన్ వి కాల్ సచ్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ యాజ్ ఎ గుడ్ రిజల్ట్ అంటాం. సో మనకి నౌ ఐ థింక్ యూర్ ఆల్ క్లియర్ అబౌట్ వాట్ ఈజ్ యాక్యురసీ, వాట్ ఈజ్ ప్రెసిషన్. యాక్యురసీ అన్నప్పుడు అది ట్రూ వాల్యూకి ఎంత దగ్గరలో ఉంది అని ఫస్ట్ థింగ్. ప్రెసిషన్ అన్నప్పుడు మనకు వచ్చే ఎక్స్పెరిమెంట్ వాల్యూస్ అన్నీ ఎంత దగ్గరగా ఉన్నాయి. ఒక ఎక్స్పెరిమెంటల్ వాల్యూ మనకి బాగా కరెక్ట్గా రావాలి అంటే ఇట్ షుడ్ బి బోత్ ప్రిసైజ్ అండ్ యాక్యురేట్. సో ఇట్ షుడ్ బి బోత్ ప్రిసైజ్, యాక్యురేట్గాను ఉండాలి, ప్రిసైజ్గానే ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద గుడ్ రిజల్ట్. మంచి ఎక్స్పెరిమెంటల్ వితౌట్ ఎనీ ఎర్రర్స్ వచ్చింది అని చెప్తాం మనం. ఇప్పుడు ఎర్రర్స్ అంటూ లేవు. సో టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఎందుకు తేడా అనేటివి వస్తాయి మనకి. కరెక్ట్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ మనకి ఎందుకు ట్రూ వాల్యూకి ఒక్కోసారి దగ్గరగా రావు, ఎందుకు ఒకరోజుకి ఒక్కొక్క రకమైన రీడింగ్ వస్తుంది. ఒక్కొక్కసారి ల్యాబ్లో మనం ఏం చేస్తాము, అందరికీ ఒకే రకమైన సొల్యూషన్ ఇస్తాం, అందరికీ మెజర్మెంట్స్ కూడా చెప్తాం. ఇంత వేసుకోవాలి, 20 mlతో పిపెట్ అవుట్ చేసుకోవాలి, ఇంత ఇండికేటర్ వేసుకోవాలి, అన్నీ కరెక్ట్గా చెప్తాం అందరికీ. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ రీడింగ్స్ వస్తాయి మనకి. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ that we call it as the difference in the reading of the true value. కరెక్ట్ ట్రూ వాల్యూ రాకుండా వేరే వాల్యూస్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎర్రర్స్ వి డూ. మనం చేసే చిన్న తప్పులు. that we are going to read today. what are those errors? ఆ ఎర్రర్స్ ఏంటివి, ఏం వస్తున్నాయి మనకు, ఆ ఎర్రర్స్ ఎలాంటి ఎర్రర్స్ మనకు వస్తున్నాయి. సో నౌ వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్? నౌ వీ హ్యావ్ సీన్ దట్ వాట్ ఈస్ ఎన్ ఎర్రర్. ఎర్రర్ అంటే ఏంటి మనం అంటున్నాము, మనం రావాల్సిన ట్రూ వాల్యూ కాకుండా డిఫరెంట్ వాల్యూ ఏదైనా వస్తే వి కాల్స్, ఎందువల్ల ఇలా వస్తున్నది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎర్రర్స్ అంటున్నాము. నౌ వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్? మనం ఎర్రర్స్ని వీ కెన్ హ్యావ్ 2 types ఆఫ్ ఎర్రర్స్ అని చెప్పచ్చు మనం. వాట్ ఆర్ దోస్ 2 types? మెయిన్లీ డిటర్మినేట్ ఎర్రర్స్ అని ఇండిటర్మినేట్ ఎర్రర్స్. ఈ ఎర్రర్స్ అనేటివి 2 types, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటేమో డిటర్మినేట్ ఎర్రర్స్, రెండోది ఇండిటర్మినేట్ ఎర్రర్స్. నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిటర్మినేట్ ఎర్రర్స్? Determinate errors are those that are determinable and presumably can be either avoided or corrected. Now listen once again. What is a determinate errors? Ante these are the errors that are determinable and are presumably can be either avoided or corrected. ఏవైతే ఎర్రర్స్ని మనము అవాయిడ్ చేయగలము, అలాంటి ఎర్రర్స్ చేయకుండా మనము అవాయిడ్ చేయగలము, లేదా అలాంటి ఎర్రర్స్ని కరెక్ట్ చేయగలం, కరెక్ట్ చేసి అలా ఎర్రర్ లేకుండా చేయగలగం, అలాంటి ఎర్రర్స్ని మనం ఏమంటాము, డిటర్మినేట్ ఎర్రర్స్ విచ్ కెన్ బి అవాయిడెడ్ ఆర్ కరెక్టెడ్. అవాయిడ్ చేయగలము లేదా కరెక్ట్, అలాంటి ఎర్రర్స్ చేయకుండా మనం చూసుకోగలం, లేదా ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేసుకోగలం. అలాంటి ఎర్రర్స్ని వి కాల్ ఇట్ యాజ్ డిటర్మినేట్ ఎర్రర్స్. ఈ ఎర్రర్స్ ఎలా ఉంటాయి? దే మే బి కాన్స్టెంట్గా ఉంటాయి ఎర్రర్స్. దే మే బి కాన్స్టెంట్ as in the case of an uncalibrated weight that is used in all weighings, or may be variable but of such a nature that they can be accounted for any corrections. So determinate errors ఎలా ఉంటాయి అంటే they can be avoided or corrected. కొన్ని determinate errors ఎలా ఉంటాయి అంటే కాన్స్టెంట్గా ఉంటాయి అంటారు, కొన్ని వేరియబుల్గా కూడా ఉండొచ్చు. సో దానికి రీజన్స్ ఏంటో మనం చూద్దాం. Now again the determinate errors, it can be classified into 3 types అన్నమాట. First of all,
ఎర్రర్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఒకటేమో డిటర్మినేట్ ఎర్రర్స్, ఇంకోటి ఇండిటర్మినేట్ ఎర్రర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిటర్మినేట్ ఎర్రర్స్ అంటే ద ఎర్రర్స్ విచ్ కెన్ బి ఐదర్ అవాయిడెడ్ ఆర్ కరెక్టెడ్. Now again determinate errors can be divided into three types. దాంట్లో ఫస్ట్ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, ఆపరేటివ్ ఎర్రర్స్, ఎర్రర్స్ ఆఫ్ ది మెథడ్. ఐ వన్స్ అగైన్ రిపీట్. డిటర్మినేట్ ఎర్రర్స్ అంటే ఏదైతే మనం అవాయిడ్ చేయగలం, కరెక్ట్ చేయగలం, అలాంటి ఎర్రర్స్ని వీ కెన్ అగైన్ డివైడ్ ఇంటూ త్రీ టైప్స్. వాట్ ఆర్ దే అంటే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, ఆపరేటివ్ ఎర్రర్స్, ఎర్రర్స్ ఆఫ్ ది మెథడ్. Now let us see one by one. What are instrumental errors? ఈ instrumental errors అంటే these errors are common to all instrument as each one has a limited accuracy. అంటే పేర్లోనే ఉంది ఏంటంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్లోనే ఎర్రర్స్ ఉంటాయి. సరిగ్గా క్యాలిబ్రేషన్ లేకనో ఏదైనా సరిగ్గా ఇన్స్ట్రుమెంట్ తయారీలోనో అక్కడే ప్రాబ్లం ఉంటుంది. అంటే మన తప్పు కాదు అది, ఆ ఎర్రర్ రావడానికి. కొన్ని ఎర్రర్స్, కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్స్ దేనివల్ల వస్తాయి అంటే బికాస్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇట్ సెల్ఫ్. అలాంటప్పుడు మనం దాన్ని ఏం చెప్తాము, దీస్ ఎర్రర్స్, దీస్ ఆర్ యాక్చువల్లీ కామన్ టు ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ మోస్ట్లీ. నౌ ఇట్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ దట్ ద క్యాలిబ్రేషన్ ఆఫ్ ది instruments in one range may not be valid for the entire range. Now if we take in the case of volumetric analysis ankunda, the glass apparatus like burette, pipette and measuring flask, they are calibrated kada. If the working temperature is different, the volume delivered or measured may be incorrect. The chemist has to consider all these errors which get introduced during this experiment. సో మనకి ఈ బ్యూరెట్లోని, పిప్పెట్లోని, మెజరింగ్ ఫ్లాస్క్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఎస్. సో ఈ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్లో మనకి ఏమవుతుంది అంటే ద ఇన్స్ట్రుమెంట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ ఎర్రర్స్ హియర్. సో వాట్ వీ కాల్ ఇట్ ఈస్ హియర్ అంటే మనకి ఆ క్యాలిబ్రేషన్స్లో, ఆ ఇన్స్ట్రుమెంట్ తయారీలోనూ ప్రాబ్లం. ఒక్కోసారి మీరు గమనిస్తుంటారు వేయింగ్ మిషన్లో కూడా ఏముంటుంది, ఆల్రెడీ జీరోకి నీడిల్ వచ్చేసి ఉంటుంది. అప్పుడు ఇట్ ఈస్ ద డిఫెక్ట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్. సో ఇలా ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్లో, ఆ క్యాలిబ్రేషన్స్లో, మన క్యాలిబ్రేషన్స్ అంటే ఏంటి, బ్యూరెట్ మీద లైన్లు ఉంటాయి చూడు, 0 ml, 5, 10, 50, ఆ కొంచెం తేడా ఉండొచ్చు దాంట్లో, ఆ క్యాలిబ్రేషన్స్లలో, ఆ మార్కింగ్స్లలో మనకి ఇంత ఉండాలి అనేసి. సో సచ్ ఎర్రర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ప్రెజెంట్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్ వల్ల కలిగే ఎర్రర్స్ ఏవైతే మనకు ఉన్నాయో, అంటే మనం చేసే తప్పు కాదు అది, ఇన్స్ట్రుమెంట్లో ప్రాబ్లం ఉండి మనకి ఎర్రర్ వస్తే, ఎక్స్పెరిమెంట్లో రిజల్ట్లో మార్పు వస్తే వీ కాల్ సచ్ థింగ్స్ యాజ్ ది ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్, బికాస్ దీస్ ఆర్ ది ఎర్రర్స్ కాజ్డ్ డ్యూ టు ద ఇన్స్ట్రుమెంట్, నాట్ బికాస్ ఆఫ్ ద ఇండివిజువల్ వల్ల కాకుండా ఇట్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ది what we call it as due to the individual. It is not causing due to the individual, it is caused due to the instruments he is using. ఆ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్ వల్ల వచ్చే వాటిని ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అంటాం మనం. నౌ ఆ ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ కూడా రకరకాలు మళ్ళీ మనకి, అంటే గ్లాస్ ఐటమ్స్లో ఒక రకమైన ఎర్రర్స్ ఉంటాయి, మనకి వేయింగ్ మెషిన్లో ఒక రకం వెయిట్స్ వస్తాయి, మనకు వే చేసేదానికి వెయిట్స్, ఫ్రాక్షనల్ వెయిట్స్, ఆ ఫ్రాక్షనల్ వెయిట్స్ కూడా ఒక్కొక్క రకమైన స్టాండర్డ్ ఫ్రాక్షనల్ వెయిట్స్ ఒక రకంగా ఉంటాయి. మీరు ఏదైనా లోకల్ క్వాలిటీ తీసుకుంటే వాళ్ళంతా బాగా కరెక్ట్గా వేయింగ్ ఉండకపోవచ్చు, ఆ ఫ్రాక్షనల్ వెయిట్స్ వెయిట్ వేరుగా ఉంటాయి. సో ఈ ఫ్రాక్షనల్ వెయిట్ బాక్స్లో ఉండే తేడా వల్ల కూడా మనకి ఎర్రర్ వచ్చే ఛాన్సెస్, అంటే మనం యూజ్ చేసే వెయిట్స్ అవి ఒకే రకంగా ఉండకపోవడం వలన. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ ది ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్. నెక్స్ట్ సెకండ్ టైప్, మొత్తం మనం ఎన్ని అన్నాం, 3 టైప్స్ అన్నాం. ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అన్నాం, ఆపరేటివ్ ఎర్రర్స్ అన్నాం, మూడోది ఏమన్నాం, ఎర్రర్స్ ఆఫ్ ది మెథడ్. సో we now have discussed about the instrumental errors. ఏ విధంగా మనకి ఇన్స్ట్రుమెంట్ వల్ల ఎర్రర్స్ వస్తాయో we have just discussed. Now coming to the operative errors. Now these includes personal errors and can be reduced by experience and in case of the analyst in the physical manipulations involved. అంటే ఇది మనం చేసే తప్పు వల్ల ఆపరేటివ్ ఎర్రర్స్, పర్సనల్ ఎర్రర్స్, పర్సనల్గా మనం చేసే ఎర్రర్స్ వల్ల వచ్చేదాన్ని మనం ఏమంటాం, ఆపరేటివ్ ఎర్రర్స్. యాక్చువల్లీ the operations in which these errors may occur include transfer of solutions.
ఎఫర్వెసెన్స్ అండ్ బంపింగ్ డ్యూరింగ్ శాంపుల్ డిజీజ్. ఒక సొల్యూషన్ ఇంకో అంటే ట్రాన్స్ఫర్ చేయడంలో మనం ఏం చేస్తాం, కొంచెం కింద పోసేయచ్చు సరిగ్గా ట్రాన్స్ఫర్ చేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాండర్డ్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తారు. ఎలా ప్రిపేర్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం జింక్ సల్ఫేట్ది స్టాండర్డ్ సొల్యూషన్ ప్రిపేర్ చేయాలా. అది మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో వేయి తీసుకుంటాము. దాన్ని మనం ఫన్నల్లో వేసిన తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఈ వే చేసిన తర్వాత మనం దాంట్లో పోసేటప్పుడు కొంచెం కింద పోసేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనం వే చేసిన రీడింగ్ ఒకటి రాసుకొని ఉంటాము, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసే వెయిట్ వేరే అయిపోతుంది. ఎందుకంటే మీరు కొంచెం పోసేటప్పుడు కింద పోస్తున్నారు కాబట్టి స్టాండర్డ్ ఫ్లాస్క్లో పడకుండా కింద పోస్తే అదొక ఎర్రర్ అయిపోతుంది. తర్వాత దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, స్టాండర్డ్ ఫ్లాస్క్లో కొంచెం వాటర్ వేసి బాగా డిజాల్వ్ చేస్తాము. తర్వాత లేదా మనం పిప్పెట్తో ఉన్న ముందు వాష్ బాటిల్తో, తర్వాత మార్క్ దగ్గరికి వచ్చేటప్పటికి వీ షుడ్ యూజ్ ద పిప్పెట్స్. సో మీరేం చేస్తారు, ఆ పిప్పెట్తో కూడా డ్రాప్ బై డ్రాప్ పోయకుండా ఒకటేసారి ఎక్కువ పోసేస్తే ఆ మార్క్ కంటే పైకి వచ్చేస్తుంది ఒక్కోసారి. అవునా కదా? స్టాండర్డ్ ఫ్లాస్క్లో చేసేటప్పుడు మనకి ఏం చేస్తాము, ఒక్కోసారి స్టాండర్డ్ ఫ్లాస్క్లో మార్క్ కంటే పైకి మనము వాటర్ పోసేస్తాం. సో అప్పుడు అది స్టాండర్డ్ సొల్యూషన్ అయింది. ఇట్ ఈస్ నాట్ ది స్టాండర్డ్ సొల్యూషన్. సో హియర్ వాట్ వీ కెన్ సే ఈస్, వెయిట్ ఎ మినిట్. సో ఇక్కడ మనకి వాట్ వీ కెన్ సే ఈ స్టాండర్డ్ సొల్యూషన్స్తో మనకేమవుతున్నది, ఈ స్టాండర్డ్ సొల్యూషన్ మనకి ఫామ్ కాకుండా వీఆర్ గెటింగ్ అ రాంగ్ సొల్యూషన్. అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ మిస్టేక్, పర్సనల్ మిస్టేక్, ఆపరేటివ్. సో దట్ ఈస్ వై వీ కాల్ దిస్ యాజ్ ది 1 minute. మేడం చెప్పండి. అవునా, ఒక నిమిషం. ఓకే 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 మేడం, ఈ క్లాస్ కంప్లీట్ చేసి జాయిన్ అయిపోతాను. ఓకే.